కామారెడ్డి జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు ఓ సిమెంట్ దుకాణం వ్యవహారంలో సిద్దిరాములు అనే వ్యక్తి నుంచి 50,000 లంచం డిమాండ్ చేశాడు. ముందుగా 10,000 తీసుకున్న ఎస్ఐ మిగిలిన 30,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఎస్ఐ ఆంజనేయులు తన నివాసంలో 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐ నివాసంలో ఏసీబీ అధికారులు ఫైళ్లను తనిఖీ చేశారు. లంచం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మొన్నటి రోజున 11వ తేదీ నాడు మొన్నటి రోజున 11వ తేదీ నాడు రాజంపేట ఎస్ఐ గారు ఆంజనేయులు ఒక కంప్లైంట్ ద్వారా కంప్లైంట్ ఏంటంటే అతని కొడుకు పైన కేసు అయింది. ఆ కేసు గురించి గతంలో కలిస్తే ఆయన 50,000 డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. 50,000 డిమాండ్ అది వాస్తవమా కాదా, వాళ్ళ కొడుకు పైన కేసు అయింది వాస్తవమా కాదా అంతా పరిశీలించిన తర్వాత ఇది నిజమే అని తెలుసుకున్న తర్వాత అతను ఈరోజు 50,000 ఇంటి దగ్గర ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ 50,000 నుంచి అతను తర్వాత 30,000కు సరే 30,000 ఇవ్వండి అని ఒక సెటిల్మెంట్ జరిగింది. ఆ 30,000 ఈరోజు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీని మీద విచారణ చేసి అతన్ని రేపు మార్నింగ్ నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా అధికారులు ఇట్లా వాళ్ళకు కావాల్సిన పనుల గురించి అధికారులు ఎవరైనా లంచం అడిగితే తప్పనిసరిగా ఏసీబీకి ఇన్ఫామ్ చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఏసీబీని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకున్న ప్రాబ్లం మాకు కంప్లైంట్ ద్వారా ఇస్తే మేము సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అతను 10,000 ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా 40 కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.